చెప్తున్నాను సోదరా, మీరు ఆ రోజు అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులు స్థానిక సంస్థల రిజర్వేషన్ల బిల్లు అయితేనేమి, విద్యా ఉద్యోగ సంబంధమైన రిజర్వేషన్ బిల్లు అయితేనేమి, అందులో 42% ముస్లింలు ఉన్నారు కదా ఆ రోజు. మరి ఆ రోజు మీరు పార్టీ విధానం ఎక్కడ పోయింది, మీ పార్టీ నాయకులు ఎక్కడ పోయారు? మీరంతా బల్లలు సరిచే కదా బిల్లును ఆమోదం చెప్పిరు. మరి ఆ రోజు ఆమోదించిన బిల్లు గవర్నర్ ద్వారా కేంద్రానికి చేరిన తర్వాత ఈ రోజు మేము ఒప్పుకోమని చెప్పడం ఏంటిది? ఇదంతా కూడా రాజకీయ డ్రామా. ఇలాంటి డ్రామాలను బీసీలు పరిశీలిస్తున్నారు, అది సునిశ్చితంగా చూస్తున్నారు. ఎవరు డ్రామా ఏం చేస్తున్నారు? మీరు ఏదైనా మాట్లాడాల్సి ఉంటే, మీకు అబ్జెక్షన్ ఉంటే ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడాల్సి ఉండే. ఈ రోజు అన్ని పాస్ అయిపోయిన తర్వాత నోటికాడికి వచ్చే సమయంలో మేము దాన్ని ఒప్పుకోమని చెప్తే ఎట్లా? మీరు బీసీలకు చేసే కుట్రగానే పరిగణించాల్సి వస్తుంది ఈ రకంగా చేస్తే. సో ఇవన్నీ కూడా మీ తెలంగాణలో ఉన్న బీసీలు చాలా చైతన్యవంతమైన ఉన్నారు, ఒకప్పటిలా లేరు. అన్ని విషయాలన్నీ అందరూ గమనిస్తున్నారు. అసెంబ్లీలో జరిగినప్పుడు అన్ని పార్టీలు ముక్తకంఠంతో ఒప్పుకున్నాయి ఆ బిల్లును. మరి ఈ రోజు ఎందుకు ఒక్కో రకంగా ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే ఫలితాలు వచ్చేస్తున్నాయి, బీసీలకు అన్ని దక్కుతాయి,